రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారు తను శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన వాడుక చొప్పున ప్రతిదినము ప్రభు సన్నిధికి వెళ్ళి తండ్రి ఇంటికి వెళ్ళి ఆరాధన చేయడము తనకి వాడుక చొప్పున అలవాటు. అయితే అలా ఒకరోజు వెళ్ళినప్పుడు అక్కడున్న వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కలిసి ప్రభు సన్నిధిని ఆయన మందిరాన్ని దొంగల గుహగా చేసి వ్యాపారపు టిల్లుగా దాన్ని చేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు కోపగించుకొని కొరడా తీసుకుని వాళ్ళందరినీ కొట్టి అక్కడున్న సమస్తాన్ని నాశనము చేస్తాడు. అయితే ఈ రోజుల్లో కూడా చాలామంది గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అటు అన్యులను ఇటు క్రైస్తవులను ఇద్దరిని మోసం చేసే ప్రయత్నంలో డబ్బులు దున్నుకోవాలి, డబ్బులు సంపాదించేసుకోవాలి అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కొందరు యాపిల్, కొంతమంది అట్టిపండ్లు, కొంతమంది మట్టి యెరూషలేము మట్టి అని, కొంతమంది యెరూషలేము నూనె అని, ఆలివ్ నూనె అని, కొబ్బరి నూనె అని, ఖర్చీఫ్లని రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళుగా డబ్బు సంపాదించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కావచ్చు, అటు అన్యులను ఇటు క్రైస్తవులను ఇద్దరిని రక్తం తాగుతున్న తోడేళ్ళు చాలా ఉన్నాయి. జాగ్రత్త. ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటి అంటే తెలుగు 2 రాష్ట్రాలలో క్రీస్తు రాయబారి అని ఒక తోడేళ్ళు బయలుదేరింది. చాలా సంవత్సరాల కిందే బయలుదేరింది. ఇది ఇంతకుముందు కూడా మీరు చూస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో ప్లే చేస్తూ ఆ వీడియోకి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారని దానికి క్షుణ్ణంగా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. వాక్యానుసారంగా దయచేసి గమనించండి. అలాంటి సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి ఇలాంటి వీడియోస్ ఇంకా సత్యాన్ని వెరిగే సర్వసత్యంలోకి నడిపించే అలాంటి వీడియోస్ వాళ్ళకి నడిపించండి. వాక్యానుసారంగా వాళ్ళని బలపరచండి. ఇలాంటి తోడేల దగ్గర నుంచి వారిని రక్షించండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఒకసారి చూద్దాం వీళ్ళు పరిచర్య ఏంటి, ఏం చేస్తున్నారనేది చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో అందరు రూట్ లాగా ఈయన రూటు వేరే రూట్ అనమాట. నా రూటే సపరేటు అన్నట్లు అందరు అరటి పండ్లు, ఖర్చీఫ్లు, నూనెలు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటుంటే ఈయన మాత్రము అంజూరపు పండు ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పేసి మిగతా దోచుకోవాల్సినంత దోచుకుంటున్నాడు. ఎలా దోచుకుంటున్నాడు ఒకసారి మీరే చూడండి, గమనించండి, అర్థం చేసుకోండి. ప్రతి నెల 2వ ఆదివారం అనగా ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరిగే బెతెస్దా సిలువ కోనేరు పండగలో తప్పక పాల్గొనండి. ముఖ్య గమనిక, ఈ పండగలో పాల్గొను వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు. ఆరాధన అనంతరం ఉచిత. ఒక నిమిషం ఇక్కడ అవుదాం. సో విన్నారు కదా, బెతెస్దా కోనేటి ద్వారా వెళ్ళి అది ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ ఉచితముగా అంజూరపు పండుని ఇస్తారంట. ఈ అంజూరపు పండు ఎందుకు అని వీళ్ళు అంటారనంటే, యెషయా గారు ఏం చేస్తారు, హిజ్కియా రోగస్తుడైనప్పుడు ఆ పుండు మీద అంజూరపు ముద్ద పెట్టి దాన్ని నయం చేయాలని చూస్తాం కదా మనం రాజుల గ్రంథంలో, అలాగే యెషయా గ్రంథంలో చూస్తాం కదా. సో ఇది స్వస్థపరిచేది. అలాగే రాహేలు కూడా తన గర్భము పొందుకోవడానికి అంజూరపు పండ్లు తిన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. నాకైతే రాహేలు మరి అంజూరపు పండ్లు తిన్నట్లయితే నాకు ఇక్కడ కనపడలేదు. ఈ పాటికి మీరు ఈ తోడేలు ఎవరో గుర్తుపట్టి ఉండాలి. ఒకవేళ గుర్తుపట్టకపోయి ఉంటుంటే ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా ఇది చూస్తుంటే కనీసం ఎప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు గుర్తుపట్టి ఉండాలి. సరేనా? అదేంటో చూడండి. కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అది వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచండి. గుర్తుపెట్టారా ఆయన ఎవరో? ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో, రీల్స్లో బాగా వైరల్ అయ్యాడు ఈయన. ఆ కవర్లు మీకు ఎందుకు ఇస్తున్నామంటే దాంట్లో ఒక 5,000 కానుక పెట్టి మీ ప్రార్థన మనవి ఏంటో పేపర్లో రాసి ఇస్తే వాటి గురించి మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి చెప్పిన తోడేలు. ఎందుకు తోడేలు అంటున్నాను, ఎందుకు దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మరలా దీని గురించి నేను ప్రస్తావిస్తాను. గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్న వేళలో చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తున్న వేళలో దేవుడు నాతో మాట్లాడి, దేవుడు నన్ను దర్శించి, ఆయన ప్రత్యక్షతతో, ఆయన దర్శనముతో ఆయన నన్ను బలపరిచి, ఆయన నాతో మాట్లాడి సిలువ శ్రమను రుచి చూసే కృపను నాకు ఇస్తున్నానని చెప్పినప్పుడు చిటికిన విరేలంత మేకులతో పట్ట పగలు 3 గంటలకి, ఆ రోజున ఎంతమంది జనం ఉంటారు, ఇంతమంది ఉండరు కానీ ఒక ఇది ఉంది కదా, ఈ బెల్ట్ ఎంత ఉందో అంతమంది ఉంటారు. ఇక్కడ ఒకసారి అవుదాం.
సో ప్రభు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడంట. ఈ దర్శనం ఇచ్చినప్పుడు ప్రభువు ఆ సిలువ మరణం ఎలా అయితే చెందాడో దాన్ని రుచి చూడడానికి లేకపోతే చూడడానికి ప్రభువు దర్శనం ఇచ్చాడంట. ప్రభువు ఇలాంటి దర్శనాలు కూడా ఇస్తాడా? మొదటి పాయింట్. రెండోది ఏంటంటే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకోవాల్సినంత అవసరం ఏంటి? మనం ఇంకా ఇజ్రాయేలీల కాలంలో ఉన్నామా? పాత నిబంధనకి ఇంకా కట్టుబడి ఉన్నామా? ధర్మశాస్త్రం కిందనే ఉన్నామా మనము? ఇంత చిన్న చిన్న పాయింట్స్ తెలియకుండా వీళ్ళు ఎలా సేవకులు అయ్యారు? వీళ్ళ దగ్గరికి ఎలా ఇంతమంది గొర్రెలుగా వెళ్తున్నారు, కొండ గొర్రెలుగా వెళ్తున్నారు? చూద్దాం, ఇంకా ముందు ముందు చూద్దాం, మీరు ఆశ్చర్యపోతారు. అందరూ చూస్తూ ఉండగా చిటికిన వేలంత మేకులతో పట్టపగలు 3ంటికి సిలువ వేయించుకున్నాను. చాలామంది చూస్తున్నారు. మీకు విషయం తెలుసా? ఒక్క నరం తెగల, ఒక్క ఎముక విరగల. మీకు ఇంకో మాట చెప్పినా, ఒక్క చుక్క రక్తం కూడా రాకుండా దేవుడు కాపాడు. చిటికిన వీళ్ళంతా మేకులతో 2 చేతులు కొట్టించుకున్నాడంట. అయితే ఒక నరం తెగలేదు, ఒక ఎముక ఎరగలేదు, ఒక చుక్క రక్తం కూడా రాలేదు. బాగుంది కదా, అమ్మో యేసుప్రభువారి కంటే గొప్పోడేమో ఈయన కదా, యేసుప్రభువారి కంటే గొప్పోడేమో. సరే, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, ఈయన ఈ చిటికిన వేలంత మేకులతో కొట్టించుకున్నాడు కదా, ఈ కొట్టించుకున్నందుకే ఏమంటాడనంటే రక్తం రాలేదు, ఏం రాలేదని చెప్తే దానికి పట్టీలు వేస్తారు, మళ్ళీ చేతులకు పట్టీలు వేస్తారు. అవి అది వస్తుంది, క్లిప్పింగ్ వస్తుంది చూడండి. రెండోది ఏమంటాడనంటే, ఈ చిటికిన వేలంత మేకులతో నన్ను కొట్టినప్పటికీ కూడా నాకేం కాలేదు, నేను మరణాన్ని జయించాను, దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదు, నేను చనిపోలేదు అని చెప్తాడు. చూడండి ఒకసారి. ఈ మెడలో ఆడవాళ్ళకి, దాన్ని మెడలో తాడుకి కనీసం ప్రతి ఆడవాళ్ళకి 1-2 పిన్నీసులు ఉంటాయి. ఒక పిన్నీస్ తీసి ఊరికి అలా గుచ్చి తీయండి, రక్తం వస్తుందో రాదో తెలుస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాలులో ములు దిగినా రక్తం వస్తుంది కదమ్మా. ఈ సైజు మేకులు దిగిన దేవుడు నాతో చెప్పాడు, నేను నిన్ను మరణానికి అప్పగించను అన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే నన్ను కాపాడాడు దేవుడు. ఇంత సిల్లిగా ఎలా ఉన్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. చిటికెన వేలంత మేకులు దిగితే ప్రాణం ఎందుకు పోతుంది? చిటికెన వేలంత మేకులు దిగితే ప్రాణం ఎందుకు పోతుంది? అది అరచేతుల్లో దిగితే ప్రాణం ఎందుకు పోతుంది? యేసుప్రభు వారిని కొట్టింది ఇంత బారు మేకులు, చేతుల్లో, కాళ్ళల్లో. ఆయనని ఉత్తగా మేకులతో మాత్రమే కొట్టలేదు, కొరడాలు తీసుకొని, కండ ఊడొచ్చేలాంటి కొరడాలు తీసుకొని కొట్టారు, రక్తం మొత్తం పోయేటట్టు కొట్టారు. నువ్వు క్రీస్తుతో ఎలా కంపేర్ చేసుకుంటున్నావు? ఎలా 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 చిటికిన వేలంతా మేకులు దిగితే నువ్వు చచ్చిపోతావా? ప్రభు నిన్ను మరణానికి అప్పగించలేదా? ఏంటి బ్రదర్, మరి ఇంత అమాయకంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా వచ్చారు మీరు సేవకి? దేవుడు నిజంగా మిమ్మల్ని పిలిచాడా? నిజంగా మీరు పిలిస్తేనే వచ్చిన వాళ్ళేనా? అంటే నాకున్న విశ్వాసం ఎంత స్థాయిలోకి వెళ్ళిందనంటే, నేను మేకులతో సిలువ వేయించుకున్నా చనిపోను అని అంత ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ధైర్యం ఇచ్చాడు నాకు. ఫోటోలు తీయడానికి వచ్చినట్టు పారిపోయాడు. వీడియోలు ఏం తీయలేదులేండి ఆ రోజున. చాలామంది అనుకున్నారు పాస్టర్ గారు చనిపోతున్నాడు అని అనుకున్నారు. ఎక్కడో మైకుల్లో తెలుస్తుంది కానీ స్పృహ పూర్తిగా లేదు, కానీ కొద్దిగా ఎక్కడో ఒక ఇదిలో ఉండిపోయాను. అందరూ చనిపోయానని ఏడ్చారు. అప్పుడు మాత్రమే ఒక 3-4 ఫోటోలు తీశారు. ఒకటేమో మేకులు కొట్టిన తర్వాత మేకులు తీస్తూ ఉన్నప్పుడు ఒక చేతిలో తీసేసి కాటన్ పెట్టారనమాట, అందులోకి ఆ గాయాల్లోకి డస్ట్ వెళ్ళకుండా కడుతూ ఉన్నది. రెండోది ఏమో మేకులు లాగిన తర్వాత మోసుకొని లోపలికి తీసుకుని వచ్చే ఫోటో ఒకటి తీశారు. తర్వాత లోనకి తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత వెనకలా అలా పడున్నాను. పడుంటే 2 చేతుల్లో కాటన్ పెట్టి కడుతూ ఉంటే కొంతమంది స్త్రీలు. మీరు అబ్జర్వ్ చేశారా? పట్టపగలు 3 గంటలకి నేను సిలువ వేశారు. సో యేసుప్రభు వారితో కంపేర్ చేసుకుంటున్నారు. సో యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి ఏడుస్తారు కదా. సో ఈయన దగ్గర కూడా కొంతమంది స్త్రీలు వచ్చి ఏడుస్తున్నారంట. అంటే జనమంతా భయంకరంగా, అదేమన్నా కావాలని ప్రత్యేకంగా ఫోటోలు తీసేదైతే స్టిల్స్ కోసం తీస్తారు. ఆ హడావుడి, ఆ జనము, ఆ మోత, ఏడ్చేవాళ్ళు, తోసేవాళ్ళు, ఆ లాగేవాళ్ళు, ఆ హడావుడిలో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే దేవుడు నన్ను అంత అద్భుతంగా కాపాడాడు. అంటే నా విశ్వాస స్థాయి ఏ స్థాయికి వెళ్ళిందనంటే, మేకులు దిగినా నేను చనిపోను అన్నంత విశ్వాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగానే దేవుడు నన్ను ఈ రోజుకి బ్రతికించి ఉంచాడు. ఆ తర్వాత 12 నెలలు మజ్జిగ, మంచినీళ్ళు, పెరుగు మాత్రమే తింటూ త్రాగుతూ 12 నెలలు బ్రతికేశాను. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం వరకు కూడా మళ్ళీ
3.5 సంవత్సరాలు అసలు భోజనమే చేయకుండా ఉన్నా నేను. ఆ రోజుల్లో ఇంత స్ట్రాంగ్గా మాట్లాడేవాడిని కాదు. అప్పుడు కూడా వచ్చాను, కొద్దిగా మనిషి లైట్గా వంగి ఉండే. ఇదంతా విన్న తర్వాత నేను కూడా అమ్మా పర్లేదు, బాగానే ఉపవాసం ఉన్నాడు, బాగానే చేశాడు, ఎన్ని చేశాడులే ఫోన్లే అనుకున్నా. నిజానికి ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా? ప్రభు అంటే ఇంకో దర్శనం ఇచ్చాడంట. ఏంటది? ఈ సిలువ వేయించుకోవడానికైనా, ఈ బూడిద పోసుకోవడానికైనా, ఈ ఉపవాసం ఉండడానికైనా, ఇదంతా ఎందుకు అని అంటే ఆయన ప్రజలంట అప్పులు ఉండకూడదంట, ఆయన ప్రజలకి రోగాలు ఉండకూడదంట, జబ్బులు ఉండకూడదంట, ఆయన ప్రజలు ఎప్పుడు కృపాక్షేమములతోనే ఉండాలంట, మరణాలు అనేవి రాకూడదంట. వీటి గురించి అని మనోడు సిలువ వేయించుకున్నాడు, వీటి గురించి అని బూడిద పోయించుకున్నాడు, వీటి గురించి అని గోనె సంచి కట్టుకున్నాడు, వీటి గురించి అని ఉపవాసం ఉన్నాడు, వీటి గురించే ఉన్నాడు. ఇవన్నీ చెప్తాడు చూడండి. అయితే ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభువు చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత అనేక మంది మీ దగ్గరకు వస్తారు, నేనే ఆయనని మిమ్మల్ని భ్రమపరచు ఆత్మ మీ దగ్గరికి వస్తుంది, అనేకులు క్రీస్తులుగా వస్తారు, జాగ్రత్తగా ఉండండి అంత్యదినాల యందు అని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈయన దగ్గరికి ఎవరెవరు వెళ్తున్నారో మీరు ఏ వీడియో అయినా తీసుకోండి. ఈయన ఛానల్లో బొచ్చుడు వీడియోస్ ఉన్నాయి, అన్నిట్లో ఒకటే డప్పు. నేను బూడిద పోసుకున్నాను, నేను గోనె సంచి కట్టుకున్నాను, నేను సిలువ వేసుకున్నాను, అన్నిట్లో ఇదే డప్పు. ఈయన సింబల్ ఒకటే, ఏంటనంటే మాకు జబ్బులొద్దు, మాకు అప్పులొద్దు, మాకు ఆశీర్వాదమే కావాలి, కృపాక్షేమములే కావాలి, మాకు మరణం ఉండకూడదు. ఇదే 100 మెసేజ్లు కాదు, 200 మెసేజ్లు, 300 మెసేజ్లు, ఎన్ని మెసేజ్లు అయినా వినండి, ఇదే వాక్యం. ఇంతకు మించి వాక్యము మీకు దొరకదు, కనపడదు. ఫోర్స్గా వచ్చేది కాదు వాయిస్ ఆ రోజుల్లో. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాసం ఎప్పుడైతే దేవునితో బలంగా పెనవేసుకుని ఉంటుందో మన జీవితాలలో అద్భుత కార్యాలు చాలా వేగంగా జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు నీ తల మీద ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నీకేం చేయబోతున్నాడనంటే నీ తల మీద ఆనంద తైలాన్ని పోస్తున్నాడు. ఏ తైలం అది? ఉసురుమనే తైలం. ఇప్పుడు నాకు అర్థం కాకని విషయం ఏంటంటే, ఇక్కడే కాదు చాలా దగ్గర కూడా నేను చూశాను, తైలాభిషేక ఆరాధన, తైలాభిషేకము, అభిషేకము. ఏంటి తైలాభిషేక ఆరాధన అంటే? అసలు అభిషేకం అంటే ఏంటి అర్థం? అనాయింటింగ్ అంటే ఏంటి అర్థం? అనాయింటింగ్ అంటే ప్రత్యేకపరచుకోవడం కదా. అనాయింటింగ్ అని అంటే సపరేట్ చేయడం కదా, ప్రతిష్ఠించడం కదా. అసలు ఏం తెలుసు వీళ్ళకి? ఏమనంటే తైలాభిషేక ఆరాధన, తైలాభిషేకము, అభిషేకం అని అంటే ప్రత్యేకపరచుకోవడము, ప్రతిష్ఠించడము, ప్రత్యేకపరచుకోవడము. ప్రభువుకి ఏదన్నా కావాలి అంటే దాన్ని ప్రతిష్ఠించడము, ప్రభువుకి ఒక మనిషి కావాలంటే దాన్ని ప్రత్యేకపరచడము ప్రభువు కోసము. కానీ వీళ్ళేంటారంటే ఆ ఆయిల్ ఏదో తీసుకొని వచ్చి, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొని వచ్చిన నూనె అని చెప్పేసి అందరికీ రాసేసి, ఏదో మేము తైలాభిషేకం చేసాం కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, మీ గిన్నె పొంగి పొర్లుచున్నదని చెప్పేసి చెప్తూ ఉంటారు. దయచేసి గమనించండి, ఇలాంటి వాక్యపు తెలియని తోడేల దగ్గరికి వెళ్ళొద్దు, జాగ్రత్త. ఆశీర్వాదము తప్ప మరి ఏముండదు. దరిద్రమా? ఆనందం ఎప్పుడైతే నీకు ఉంటుందో నీ నోటిలో నుండి నవ్వు పుట్టుద్ది. హల్లెలూయా. నీ నోటిలో నవ్వు ఎప్పుడు పుట్టుద్ది అంటే నువ్వు ఆశీర్వదించబడినప్పుడు పుట్టుద్ది. ఈ తైలము ద్వారా నీ తల మీద ఎప్పుడైతే అభిషేకం జరిగిందో, ఈ అభిషేకం నువ్వు పొందిన వెంటనే ఈ సంవత్సరం నిన్ను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్. ఒక నూతన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు, ఒక నూతనమైన బలాన్ని ఇస్తాడు, నూతనమైన శక్తిని ఇస్తాడు, నూతనమైన ఆత్మని ఇస్తాడు. హల్లెలూయా. సేవకుని యొక్క హస్తం తల మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు వచ్చేది ఆశీర్వాదమే, సేవకుని యొక్క హస్తం తైలం పోసి ప్రార్థన చేస్తే వచ్చేది అభిషేకమే. ఈ రెండు నీకు జరిగితే తర్వాత వచ్చేది దేవాది దేవుని యొక్క దివ్యమైన దీవెనలే. ఎంతమంది కావాలి ఈ ఆశీర్వాదాలు? ఎంతమంది కావాలి? అలాగే చేతులు ఎత్తించడం చిన్న ప్రార్థన చేస్తాను. కానీ ఒక సేవకుడిగా నేను ఈరోజు మిమ్మల్ని అభిషేకించబడిన సేవకుడిగా అనేక నెలలు గోనిపట్ట కట్టుకుని బూడిదలో మోకాడుని కన్నీరు కార్చి ప్రజలకు అప్పులు ఉండదు, జబ్బులు ఉండదని ప్రార్థన చేసిన ఒక దైవజనుడిగా చిటికన బ్రేలంత మేకులతో పట్ట పగలు 3 గంటలకి సిలువ మీద పడుకొని పవిత్రమైన సేవకుడు. ఏ వీడియో అయినా తీసుకోండి, ఎవరు అయినా వీళ్ళు పెట్టిన లైవ్ వీడియోస్లో ఏ వీడియో తీసుకోండి, ఇదే డప్పు. పవిత్ర సేవకుడు. ఈ రోజు నుండి మాకు డబ్బులొద్దు, మాకు బంగారం వద్దు, మాకు ఈ లోకంలో ఏమొద్దు అనే మాట అనబాకండి. ప్రభువారు చెప్పారు, మార్కు సువార్తలు కావాలంటే చూడండి, ఈ లోకంలో నా నిమిత్తం శ్రమపడే మీరు ఇహమందు హింసలతో పాటు
నూరంతలు అన్నదమ్ములు పొందుకుంటారు, అక్క చెల్లెలను పొందుకుంటారు, భూములు పొందుకుంటారని, ఇండ్లు పొందుకుంటారని యేసు ప్రభు వారు చెప్పాడా చెప్పలేదా? ఇహముందే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో నీకు అవునా? అలా ఉందా వాక్యంలో? ఒకసారి చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి. మార్కు, ఈయనకి ఎక్కడుందో కూడా తెలియదు. నేను చెప్తున్నాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి ఇలా ఉంది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిద్దామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇహమందే కాదు, ఈయన చెప్తున్నారు కదా, ఈ సార్ గారు చెప్తున్నారు కదా, ఏమని? ఇహమందే అంటే ఈ లోకంలోనే కాదు సార్. ఇహమందు జరుగుతున్నవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీరు మరలా పొందుకుంటారు నూరంతలుగా అని చెప్తున్నాడు. అంతేగాని ఇహమందే కాదు. ఓకే, మీరు అన్నట్లే అనుకుందాం. అట్లా యేసు ప్రభు వారు గలిలియా నుండి గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయన ఇక్కడ నుంచి ఆ దారికి వెళ్దామని ఆయన శిష్యులతో చెప్తాడు. అప్పుడు ఒక శాస్త్రి వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా ఉంటానయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు అని చెప్తాడు. మరి నీ లెక్క ప్రకారంగా మరి ఇహమందే అయితే యేసు ప్రభు వారు కనీసం ఇల్లు కూడా లేదు. మరి దీనికి ఏమంటావు? అపోస్తుల కార్యంలో చూస్తే అనేక మంది తమ స్థిరచిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు కదా. మరి ఎందుకు అమ్మారు? మరి ఎందుకు వాళ్ళకి ఇచ్చారు? నీ లెక్క ప్రకారము అమ్ముకోకూడదు కదా, ఇంకా వాళ్ళు ఆశీర్వదించబడాలి. తమకు కలిగిన స్థిరచిరాస్తులు అమ్మి తీసుకుని వచ్చి ఆది అపోస్తుల దగ్గర ఎందుకు పెట్టారు? వాళ్ళు తమ అక్కర్ల కొద్దీ ఎందుకు పంచిపెట్టారు? ఇంత సెన్స్ లేకుండా, వాక్యం తెలియకుండా ఎలా బ్రదర్ మీరు వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు అలా దోచుకుంటున్నారు? ఈ రోజు మొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఒక 7 నెలల పాటు తలస్నానం చేసి రండి, నేను ప్రకటన చేస్తాను కానుకల గురించి, ఆయన సువార్త ప్రకటించాలి కాబట్టి. మీలో కొంతమందికి అభ్యంతరం కలగవచ్చు, కానీ అభ్యంతరపడకండి. ఇదే అభిషేక ఉజ్వల పండుగ ఆంధ్ర తెలంగాణ అంతటి అని ప్రభు బయలుపరిస్తే, నా దగ్గర డబ్బు లేదు, 5 ఎకరాల పొలం అమ్మేసి ఆ 5 ఎకరాల పొలంలో కొంత సొమ్ము తీసుకొని ఆ సొమ్ము ఫంక్షన్ హాల్కి ఈ యొక్క మిగతా వాటన్నిటికీ ఖర్చు పెట్టి 5 ఎకరాల పొలంలో అమ్మినటువంటి సొమ్ములో కొంత సొమ్ము దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టి నాకు దేవుడిచ్చిన ఈ బాధ్యత నేను నెరవేరుస్తున్నా. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఉంటే ఊపిరితిత్తులు పాడైపోతాయి, లంగ్స్ దెబ్బతినిపోతాయండి. నాకేం కరువు లేదు, నాకు తినడానికి చాలా సంపద ఉంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. 5 ఎకరాలు ఉంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ పని చేయడానికి, అమ్ముకోవడానికి, ఖర్చులు అమ్ముకోవడానికి, నూనె అమ్ముకోవడానికి, సిలువలు అమ్ముకోవడానికి, ఈ జనాలందరినీ రక్తం తాగడానికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు అమ్మి ఇప్పుడు ఈరోజు కోట్ల ఆస్తులు సంపాదించాడు. కోట్లు. ప్రభు కృపను బట్టి సమృద్ధి గలవాడును. నాకెందుకండి ఈ ప్రయాసనంటే, నా ప్రాణం కన్నా నా దేవుడు నా ముందుంచిన మీ ఆశీర్వాదాలు నాకు ఎక్కువగా ఇష్టం. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వది. విస్తారమైన దుమ్ము ధూళి బూడిదలు దైవజనులు మన కొరకు మోకాళ్ళు వేసి ఈ మండుటెండలో ఈ మధ్యాహ్న కాలపు వేళలో
ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవిచ్చిన ప్రార్థన విన్నపాలను దేవుని పాదాల చెంత తగ్గింపు ప్రార్థన, గోనెపట్ట ప్రార్థన, బూడిదలో మోకరిల్లి విస్తారమైన దుమ్ము ధూళి ఊపిరాడని ఈ పరిస్థితిలో పాత నిబంధనలో దావీదు గారు కావచ్చు, ఇజ్రాయేలీలు కావచ్చు, నా నినివే పట్టణస్థులు కావచ్చు, ప్రభు వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు తప్పిదము చేసినప్పుడు ఈ గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకోవడం అనేది ఏంటి అంటే తగ్గింపుకు గుర్తుగా ఉంది. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తారో, తప్పు చేస్తారో, దేవుడికి వ్యతిరేకంగా చేస్తారో, అప్పుడు వాళ్ళు ప్రభు దగ్గర క్షమాపణ కోరి పశ్చాత్తాపంతో అలా చేస్తారు. ఇప్పుడు ఈయన ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఈయన ఎందుకు గోనెపట్ట కట్టుకొని, ఈయన ఎందుకు ఈ బూడిద పోసుకుంటున్నాడు తెలుసా? వీళ్ళందరి పాప క్షమాపణ నిమిత్తమై కాదండోయ్. వీళ్ళందరి పాప క్షమాపణ నిమిత్తమయ్యో, వీళ్ళని రక్షించు ప్రభువా, వీళ్ళ ఆత్మను రక్షించు ప్రభువా, వీళ్ళని కాపాడు ప్రభువా, కాదు. ఎందుకనంటే వీళ్ళు ఆశీర్వదించబడాలి, వీళ్ళకి అప్పులు ఉండకూడదు, వీళ్ళు ఎప్పుడు కృపాక్షేమములతోనే ముందుకు సాగాలి, వీళ్ళకి ఎలాంటి చావు రాకూడదు, ఎలాంటి జబ్బులు రాకూడదు అనే ఇంటెన్షన్తో చేస్తాడు. అది కూడా చెప్తాడు చూడండి. ఊపిరాడని ఈ పరిస్థితిలో దైవజనుడు మన కొరకు ప్రార్థించుచూ ఉన్నారు. ఈ ప్రార్థన నీకెంతో, నీ జీవితంలో గొప్ప కార్యాలను, దేవుని కార్యాలను, అద్భుత కార్యాలను ఈ దినాన తీసుకుని రాబోయేదిగా ఉన్నది. ప్రియులారా, నోరు తెరిచి బిగ్గర స్వరంతో దేవుని స్తుతించండి. ఎలాంటి దైవజనుణ్ణి ఆనాటి భక్తి గల సేవకులు, ఆనాటి దైవజనులు, ఆనాటి భక్తులు చేసిన విధంగా ఈనాడు తనను తాను తగ్గించుకుని మాటలు చెప్పుడు కాదు కానీ క్రియలలో ఈ ప్రార్థన, దేవుడు చేయమన్న ప్రార్థన, చెప్పిన ప్రార్థన దైవజనులు చేయుచూ ఉన్నారు. మన పట్టణ క్షేమం కొరకు, చేరువచ్చిన మనందరి క్షేమం కోసం, మన జీవితాల్లో ఉన్నటువంటి అప్పులు, జబ్బులు, అశాంతి దూరమై, అదే చెప్పాను కదా, పాప క్షమాపణ నిమిత్తమే కాదు, ఆత్మను రక్షింపబడడానికి కోసమే కాదు, జబ్బులు లేకుండా, వ్యాధులు లేకుండా, అప్పులు లేకుండా, ఆశీర్వాదాలు ఈరోజు మనం స్వతంత్రించుకోవాలి. కన్నీరు దూరం అయిపోవాలి, కష్టాలు దూరం అయిపోవాలి. దేవుడు కోరే ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని చెప్పి దైవజనులు ప్రార్థించుచూ ఉన్నారు. ఈ సమయంలో స్తోత్రమయ్యా, నీకు స్తోత్రములయ్యా. చిన్న ప్రార్థన చేస్తా, అందరూ మౌనంగా ఉండండి. నా కన్నులతో నేను పరలోకము నుండి దూతలు రావడాన్ని చూశాను. కన్నుల నుండి పరలోకం నుండి దేవదూతలు రావడం చూశాడంట. పైనుండి దేవదూతలు రావడం చూశాడు. ఎవరు? ఈ సిలువ వేయబడిన రెండవ క్రీస్తు. మరి దేవదూతలు వచ్చి మరి పరిచారం చేయాలి కదా, అందుకే వచ్చి పరిచారం చేస్తున్నట్టున్నాయి. ఆ వెలుగుని, ఆ మహిమను చూసే ఉంటారని నమ్ముతూ ఉన్నాను. నా ప్రభు మన మధ్య నడుస్తూ చేతులు తల మీద పెట్టడాన్ని నేను చూశాను. ప్రభు నవ్వుకుంటూ ఎదురుగా ఉన్నట్లు నేను చూశాను. నా దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి దర్శనమును మీరు కూడా కొందరు పొందే ఉంటారని నేను నమ్ముతున్నాను. నా దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు ఘనత నొందును గాక. మీ రెండు చేతులు దేవుని వైపు చాపండి. యెహోవా నీ రైట్. ఇప్పుడు వాళ్ళ తల మీద కనబడుతున్నాయి కదా వైట్ క్లాత్స్, కర్చీఫ్లు అనమాట అవి. ఓకే, ఈ వాళ్ళ తల మీద కనపడుతున్న కర్చీఫ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటేనే లోపల ఉచితంగా ఇచ్చే ఆ అంజూరపు పండు కావచ్చు, మేడి పండు కావచ్చు, అంజీర్ కావచ్చు, దాన్ని ఇస్తారు. లేకపోతే అది లేదనుకో ఎవరు. ఎలా చెప్తున్నారు బ్రదర్ అంటారేమో. మీరు ఈ వీడియో కాదు, ఏ వీడియోలో అయినా చూడండి, ఆ వైట్ క్లాత్ కర్చీఫ్స్ అనేవి ఉంటాయి. దాని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? జనరల్గా బయట హ్యాండ్ కర్చీఫ్ ఎంత ఉంటుంది? 20, మహా అంటే 30, లేదా ఒక 50 ఎంత మంచిదైనా. లేదా ఇక్కడ అది దగ్గర 200 ఆ కర్చీఫ్. అది తీసుకుంటేనే లోపల ఆ పండు అనేది ఇస్తారు, లేకపోతే ఆ పండు అనేది ఇవ్వరు. అర్థమైందా? సెకండ్ థింగ్ ఏంటంటే అది అభిషేకించబడిన కర్చీఫ్ అంట. అభిషేకించబడిన కర్చీఫ్ అది వేసుకున్నారు కదా, తల మీద వేసుకున్నారు కదా. ఇది ఎప్పుడైతే తల మీద వేసుకున్నారో వాళ్ళ మీదకి అభిషేకం వచ్చేస్తుంది. అభిషేకం వచ్చేసిందంటే ఏమవుతుంది? వాళ్ళ పాపం పోయిపోయినా పర్లేదు, వాళ్ళు నశించిపోతున్నా పర్లేదు, వాళ్ళ ఆత్మ నశించినా పర్లేదు, ఆశీర్వదించబడితే చాలు. కాబట్టి అందరిని వేసుకోమన్నాడు, తల మీద పెట్టుకోమంటాడు ఆశీర్వాదం కోసము. కొంతసేపు అయిన తర్వాత నేను చావను అని చేయి పట్టుకొని గుప్పిలు పట్టుకొని చూడండి అవన్నీ చూడండి. యెహోవా నీ ఆశీర్వాదము పొంది మా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.
యేసు నామములో ఆమేన్. యేసయ్యా, మాకు అప్పులు వద్దు, జబ్బులు వద్దయ్యా. కృప క్షేమములే మా వెంట వచ్చునుగాక. ఆమేన్. కుడి చేయిని తిన్నగా పైకెత్తండి, గుప్పుడు ముయ్యండి, గట్టిగా చెప్పండి, నేను చావను, నేను చావనే చావను, సజీవముగా ఉండి యెహోవా క్రియలను వివరించెదను. యేసయ్యకి. విన్నారు కదా, చూశారు కదా. అసలు నిజానికి పాత నిబంధనలో ఉన్న ఈ గోనె పట్ట కప్పుకొని బూడిద పోసుకోవడం అనేది ఇదంతా అవసరం లేదు. యేసుప్రభు వారు మొత్తాన్ని నెరవేర్చాడు. ఆయన పాత నిబంధనని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పిన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. తన జీవితంలో తన భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చాడు. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి, ప్రభువా, నేను ఇలాంటి దరిద్రంలో ఉన్నాను, ఇలాంటి పాపము చేశాను, ఇంకా నా జీవితం మారలేదు, నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చని ఈ విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన కృపా కనికరం కలిగిన వాడై, నమ్మదగిన వాడై క్షమించి కృప చూపిస్తాడు, మన పాపముని కడుగుతాడు. అంతేగాని సింబాలిక్గా ఇలా పోసుకొని చేయాల్సిన అవసరం లేదు. సరే చేశాడు అనుకుందాం, చేసిన దాంట్లో ఏంటి అని అంటే అప్పులొద్దు, జబ్బులొద్దు, మేము ఎప్పుడు బ్రతికే ఉండాలి, మాకు మరణం వద్దు. 4వది ఏంటంటే కృపాక్షేమములే ఎప్పుడు మాతో రావాలి. ఎందుక పొలోమని వెళ్ళిపోతున్నారు. డబ్బులు వేలకు వేలు డబ్బులు ఇస్తూ ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఆయన దగ్గర ఇంత పెద్ద కట్ట ఉంటుంది, ఇందాక నేను ఒకటి చెప్పాను చూసారా, మొదట్లో స్టార్టింగ్లో చెప్పాను ఒక మాట, ఏమని అంటే మీకు ఇచ్చిన కవర్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక 5,000 పెట్టి మీ ప్రార్థన మనవిని రాసి మాకు ఇస్తే మేము ఆ చదివి ప్రార్థన చేస్తామని చెప్పారు కదా. అయితే ఇంత పెద్ద కట్ట వస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతమైన ఒంగోలు, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత కట్టలు వస్తాయి. ఒక్కదానికి 5,000 రూపాయలు ఛార్జ్ చేసినా, ఒక్కదానికి 5,000 తీసుకున్నా ఎన్ని డబ్బులు కోట్ల డబ్బులు తీసుకొని ఇలా అనేక మంది రక్తాన్ని తాగుతున్నాడు ఈ తోడేలు. దయచేసి గమనించండి, ఒకసారి చూడండి, వీడియో చూడండి. సర్వశక్తి గల దేవుడు శ్రమలలో ఉన్న వారి విన్నపాలన్నిటినీ స్పష్టముగా ఎరిగిన సైన్యములకు అధిపతియగు యెహోవా తన జనులను మరణము నుండి పాప బంధకముల నుండి విడిపించడానికి ప్రాణం పెట్టిన పాపంలో పోయినటువంటి యేసయ్యా, నీ జనుల కోసం నీవు చేసిన త్యాగమును బట్టి నీకు స్తోత్రములు నాయనా. ఆయన ప్రాణత్యాగం చేసిన అందుకే, ఎందుకు? డబ్బు కోసం, వెండి కోసం, బంగారం కోసం, ఆశీర్వాదం కోసం ఆయన ప్రాణత్యాగం చేసింది. అంతేనా? నరవతారిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణత్యాగం చేసింది డబ్బు కోసం. అంతేనా? ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత వెండి ఇచ్చినా కొనలేని విలువ కలిగిన రక్షణ, లేకపోతే ఆ ఆత్మ నశించిపోకుండా ఉండడం మాత్రం కాదు. అంతేనా? నీలాంటి తోడేళ్ళు ఉన్నాయి కాబట్టే అన్య జనాంగంలో నుండి కొంతమంది మతోన్మాదులనబడిన వారు తమకు ఇష్టం వచ్చినట్లు యేసయ్య నామాన్ని అవమానపరుస్తూ అవహేళన చేస్తూ ఉన్నారు. ఇగో మిమ్మును బట్టే అనేక మంది అన్యుల మధ్య నా నామము అవమానపరచబడుతుంది. మిమ్మును బట్టే. డబ్బు ఆశీర్వాదం. ఇది చేసే ప్రార్థనలో కూడా చూడు, నిజంగా ఇన్ని పేపర్స్ వచ్చాయి కదా, దాంట్లో చదివి నిజంగా ప్రార్థనలు చేస్తారా? మరి ప్రార్థనలు చేయకపోతే, అక్కడ ఏ అద్భుతం లేకపోతే, ఏ పవర్ లేకపోతే మరి ఎలా బ్రదర్ అక్కడ ఉన్న వాళ్ళకి గర్భఫలం వస్తుంది, ఎలా స్వస్థత పొందుతున్నారు, ఎలా జరుగుతుంది ఇదంతా అని అంటారేమో. దాని గురించి వివరణ ఇస్తాను, ఓకేనా? ఇది దరిద్రానికి దరిద్రం ఏంటంటే, ఎప్పుడైతే ఈ సారు ఈ గోనె సంచి వేసేసుకొని బూడిద పోసుకుంటాడో ఆ అయ్యగారు లేచి వెళ్ళిపోతారు. లేచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడిపోయిన బూడిద ఉంటుంది కదా, ఈ బూడిద కోసం కొట్టుకుంటారు. నాకు కావాలని. ఈ బూడిద తీసుకుంటే అది పవర్ అన్నమాట. దాంట్లో శక్తి ఉంది, దాంట్లో అద్భుతం జరుగుతుంది. అయ్యో దేవా,
చూడండి ఒకసారి. అగో ఒక పెద్ద కవర్ తీసుకుని వెళ్తున్నాడు. అగో చూడండి ఎట్లా కొట్టుకొని చేస్తున్నారు బూడిద కోసం. మహిమ కలిగిన బూడిద. రేపు అందరూ బూడిద కొట్టుకొని పోతారు, జాగ్రత్త. జనాలను ఎంత అమాయకులను చేసి ఆడుకుంటున్నారో చూడండి. లోపల నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, కళ్ళ మట్టు నీళ్ళు పెట్టి నడుస్తూ నా కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు. నా ప్రాణంతో నేను 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడు అప్పుడు సింపుల్ ఏం లేదండి. ఈ అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలంటే 5,000 కానుక పెట్టాలని చెప్తున్నాడు. ఏది ఈ పేపర్లలో రాసి ఇచ్చిన 5,000 కాకుండా, కవర్లు ఇచ్చిన 5,000 కాకుండా, బయట కొనుక్కుంటున్న కర్చీఫ్లు కాకుండా, బయట కొనుక్కుంటున్న సిలువలు కాకుండా, ఇవన్నీ కాకుండా మళ్ళీ అయ్యగారిని వచ్చి ప్రార్థన చేయాలి, ఆయనకితో ఏమైనా మాట్లాడాలంటే 5,000 ఇవ్వాలన్నమాట. సో ఇదంతా చెప్తున్నాడు. మీరు కూడా నా దగ్గర రావాలి అంటే, నాతో మాట్లాడాలి అంటే ఏమైనా చేయాలంటే ఇండైరెక్ట్గా ఇలా చెప్తున్నారు, ఇలా వచ్చారు, ఒక 5,000 కానుక ఇచ్చారు అని చెప్తున్నారు. ఈ పెద్దాని గురించి చెప్తాడు, మళ్ళీ ఇంకో కాము గురించి చెప్తాడు, వినండి. నమస్కారం పెడుతున్నాడు. నా ప్రాణం తరుక్కుపోయి డైలీ బలిపోయిన అట్లా చేయబోక అని లేపా. 5,000 కానుక ఇచ్చాయని అంటున్నాడు. నేను 25-30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడు అయ్యా నాకు ఇది అసలు తెలియదు ఈ ప్రార్థన. మా అమ్మాయి ప్రక్కింటి అమ్మాయి అంటే మా బంధువు వస్తూ నన్ను రమ్మంది. నాకు రొమ్ముల్లో క్యాన్సర్ ఉందయ్యా, నా భర్త నన్ను పట్టించుకోడు, త్రాగుతాడు, ఎదుగొచ్చినటువంటి బిడ్డకు పెళ్లి చేయాలి. ఓ ప్రక్కన రొమ్మంతానేమో క్యాన్సర్తో పాడైపోయింది. చాలా వేదనతో ఉన్నా, దుఃఖంతో నేను ఇక్కడికి వచ్చా. అభిషేకం ఇచ్చి అంజూరు పండు ఇచ్చారు. మళ్ళీ అది తిన్న తర్వాత, అభిషేకం తీసుకున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళితే డాక్టర్లు నీకు ఇక ఏ బాధ లేదమ్మా, తగ్గిపోయిందని చెప్పారు. రెండవది, నా ఇంట్లో పెళ్ళి కూడా జరిగి సంతోషంగా ఉన్నానని ఆవిడొచ్చి మళ్ళా 5,000 కానుకిచ్చి ప్రభువుని గనపరిచింది. ఆవిడ అసలు ఎప్పుడూ రాలేదంట, కేవలం 3 సార్లు వచ్చింది. ఇప్పుడు అంతే, దేవుడు అద్భుతం చేశాడు. ఎక్కడున్నావమ్మా, లేచి నిలబడి. చాలు. ఇలాంటి తోడేళ్ళు మన సర్వ సమాజంలో చాలా ఉన్నాయి. దయచేసి గమనించండి, జాగ్రత్తగా ఉండండి, ఇతరులను మేల్కొల్పండి. దేవుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని స్వస్థపరిచేవాడు కాదు. ఒక బ్రదరు చాలా ఆవేదనతో, బాధతో, అన్న ఇలా జరుగుతుందన్న అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తన గురించి అంతా కనుక్కొని తెలుసుకొని తన యూట్యూబ్ ఛానల్ అంతా క్రాస్ చెక్ చేసి అనేక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కొందరితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్త. ఇతరులని కూడా మీరు మోటివేట్ చేయండి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళకుండా. అయితే మీ అందరికీ ఉండే ఒక ప్రశ్న ఉండొచ్చు, అన్న మరి అక్కడ ఏ అద్భుతాలు జరగకపోతే, ఆయనలో ఏ అభిషేకం లేకపోతే, ఆయన దగ్గర ఏం శక్తి లేకపోతే, అక్కడ ఏం లేకపోతే ఎలా జరుగుతున్నాయి, గర్భఫలాలు ఎలా వస్తున్నాయి, ఎలా స్వస్థత పొందుతున్నారు, ఎలా వాళ్ళు అప్పులు తీరుతున్నాయి అని చెప్పేసి మీరు అడగొచ్చు. బైబిల్ నుంచి 2-3 ఉదాహరణలు ఇస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభు వారి దగ్గరికి ఒక కానాను స్త్రీ వస్తుంది తన కూతురు విషయమై స్వస్థపరచమని. అయితే యేసుప్రభు వారు ఏమంటారంటే, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్కలకు వేయడము, కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు కదా అంటాడు. అయ్యా, ఆ పైనుంచి పడిన ముక్కలు కూడా కుక్కలు తిన్నప్పుడు అవి ఆకలి తీరుతుంది కదా అన్నప్పుడు, నీ విశ్వాసము చాలా గొప్పగా ఉంది అమ్మా, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ కూతురికి ఏం కాదు అని చెప్తాడు యేసుప్రభు వారు. రెండవది ఏంటి అని అంటే, యేసుప్రభు వారు దగ్గరికి ఒక శతాధిపతి వస్తాడు. తన దాసుడు మరణ ఛాయలో ఉన్నాడు. అయ్యా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి కూడా నేను యోగ్యుడని కాదు, అర్హుడని కాదు అన్నప్పుడు, నువ్వు మాట మాత్రం సెలవివ్వు చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని. యేసుప్రభు వారు అంటాడు. ఆశ్చర్యకరుడైన యేసుప్రభు వారు ఆశ్చర్యపోయి, ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను ఎవరిలో, ఇజ్రాయేలులో ఎవరి దగ్గర నేను కనుగొనలేదు అని అంటాడు. మూడవది ఏంటి అంటే, రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి తను బలహీనంగా ఉన్నప్పుడు యేసుప్రభు వారి ఆ కొంగు ముట్టుకుని నేను స్వస్థపడతాను అని చెప్పేసి వచ్చి యేసుప్రభు వారి కొంగును ముట్టుకున్నప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎలా స్వస్థపరచబడుతున్నారు, ఎలా జరుగుతున్నాయి కార్యాలు అని అంటే, దేవుడు ఈయన ఏదో పవర్ పెట్టి, ఈయన ఏదో అభిషేకించి, ఈయన ద్వారా ఏదో చేయాలని కాదు. ఆయన దగ్గరకు వస్తున్న ఆ విశ్వాసం చూపిస్తున్న, ఆ కన్నీరు కారుస్తున్న ఆ ఆడబిడ్డలని,
ఆ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని, వాళ్ళందరి బాధని చూసి ప్రభువు కార్యం చేస్తున్నాడు. వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూసి, వాళ్ళల్లో ఉన్న అమాయకత్వాన్ని చూసి, వాళ్ళల్లో ఉన్న కల్లా కపటము లేని ప్రేమను చూసి, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. ఆయన వాళ్ళని వీళ్ళని కొంతమందిని కాదు, లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన అందరం ఆయన బిడ్డలమే, ఆయన దగ్గర నుండి వచ్చిన వారమే, ఆయన ఎంతో ప్రేమిస్తున్న బిడ్డలమే కదా. ఆ విశ్వాసాన్ని ఆయన చూసినప్పుడు, కనుగొన్నప్పుడు, ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్తేనో, లేకపోతే ఆ అంజూర పండు తింటేనో, అభిషేక తైలము వేసుకుంటేనో, లేకపోతే ఆ బూడిదని తీసుకెళ్తేనో, మరొకటో కాదు. దయచేసి గమనించండి, ప్రభువు మన హృదయాంతరంగంలో ఎరిగిన వాడై ఉన్నాడు. అంతేగాని నువ్వు ఎక్కడికో వెళ్తే స్వస్థపరచబడతావు, నువ్వు అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే కాదు. ఏది చేసినా ప్రభు కార్యం చేయాలి. కాబట్టి వాక్యానుసారంగా మనం అందరం ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేద్దాం. ఇలాంటి గుంటనక్కలు, తోడేళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలన్నిటినీ ప్రభుచితమైతే బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఇది ఒక మోటివేషన్గా, ఇతరులని పురికొల్పే విధంగా ఈ వీడియోస్ ఉండాలి. ఇతరులను ప్రభావితము చేయాలి. అక్కడికి వెళ్ళే వాళ్ళలో కొంతమందినైనా మనం రక్షించగలిగితే, కొంతమందినైనా మనము త్రిప్పగలిగితే ప్రభువుకి మహిమని తెచ్చిన వారం అవుతాం. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దేవుని చిత్తమైతే మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.